టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం సిద్ధం చేసుకున్నారు. శంఖారావం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టనున్నారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఈ మేరకు మీడియా సమావేశంలో గురువారం వివరాలను వెల్లడించారు. ఉత్తరాంధ్రలో ఫిబ్రవరి 11 నుంచి నారా లోకేష్ శంఖారావం ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ముందుగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి శంఖారావం ప్రారంభం కానుంది. ఇచ్చాపురంలో ఉదయం 9 గంటలకు శంఖారావం తొలి సభ జరుగుతుంది. రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున నారా లోకేష్ శంఖారావ సభల్లో పాల్గొంటారు. సుమారు 50 రోజుల పాటు ఈ శంఖారావ పర్యటన జరుగుతుందని అచ్చెన్నాయుడు తెలిపారు. యువత, మహిళలు, ఇతర అన్ని వర్గాలకు భరోసా కల్పించేలా శంఖారావం ప్రచారం సాగుతుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శంఖారావం మొదటి సభ జరగనున్న ఇచ్చాపురం నియోజకవర్గంలో ఈ సభను విజయవంతం చేయడానికి ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 5వ తేదీన లోకేష్ కార్యక్రమం ఇచ్చాపురంలో ఉంటుందని భావించిన ఇచ్చాపురం టీడీపీ నేతలు ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్న సురంగిరాజావరి మైదానాన్ని సభ నిర్వహించేందుకు ఉపయోగించుకోదలిచారు. ఇప్పుడు ఫిబ్రవరి 11వ తేదీన శంఖారావం ఇచ్చాపురం నుంచి ప్రారంభం కావడంతో ఈ సభను విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు.